హుషారుగా ఉన్నావు. మొన్న అమ్మాయి పెళ్లి జరిగిందంటగా, ఇటు చూడు బాగుందని మా వాళ్ళు చెప్పారు. అవును సార్, మంచి ఫ్యామిలీ, ఒక్కడే కొడుకు. పెళ్లి బాగా చేసినప్పుడు మరి పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? అది అది ఓహో, పెళ్లికి భూపతి రెడ్డి గారు వస్తాడేనా? నేను వస్తే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తెలిసిపోతుందనా? టెండర్ రావాలంటే 20 లక్షలు కావాలన్నావు. కూతురు పెళ్లి ఉందిలే అని 50 లక్షలు ఇచ్చావు. పెళ్లి బాగా చేస్తావు అనుకున్నా, కానీ మోసం బాగా చేస్తావు. నిజంగా నాకు ఆ భూపతికి ఏ పరిచయం లేదు సార్. వాటిని తీసుకురండి రా. గుర్తుపట్టాలంటే మొహం కనపడాలరా. అడిగాను, చెప్పలేదు. కొట్టాను. 70 లక్షలు ఇచ్చానని చెప్పాడు. తప్పైపోయింది, క్షమించండి సార్. నాకు కావాల్సింది ఏదో క్షమాపణ అయితే, ఇదిగో వీడు రోజు ఏదో తప్పు చేసి క్షమాపణ చెప్తాడు. 50 కోట్లు టెండర్ కావాలి. రేపో టెండర్ వచ్చిందని ఫోన్ రావాలి. లేదంటే నీ కొత్త అల్లుడు యాక్సిడెంట్లో పోయాడని నీకు ఫోన్ వస్తుంది. హలో, నేను దుబాయ్ దామోదరం అండి. ఆ రోజు అలా తప్పించుకు పారిపోయాను. సారీ సార్, ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. కుదిరితే క్షమించండి, లేదంటే ప్రేమించండి. ప్రేమించాలా? ఈడోడు ప్రేమించమంటాడు. మీ కారులో ఓ విలువైన వస్తువు వేశానండి. అయినా ఈడేంటి విలువైన వస్తువు నా కార్లో వేసానంటాడు? హలో, ప్లీజ్ సార్, కాంప్రమైజ్కి రండి సార్. ఆ తర్వాత ఇరానీ కేఫ్కి రండి, కూర్చుని సెటిల్ చేసుకుందాం. సార్, వచ్చేటప్పుడు గ్రీన్ బావర్జీ నుంచి ఒక బిర్యానీ తీసుకురండి సార్. బిర్యానీనా? ఈడోడు బిర్యానీ తెమ్మంటున్నాడు. అయినా నా కారు వేరే వాళ్ళ దగ్గర ఉందా? ఎందుకైనా మంచిది, ముందు కేఫ్కి వెళ్తే దాని సంగతి బయటపడింది. ఎల్లరా చెప్పావు కానీ. బాబు సార్, రా. చెప్పండి సార్. ఏమున్నాయి? సమోసా బిస్కెట్స్ ఉన్నాయి సార్. అవిటి సార్, ఇంకేమున్నాయి ఆర్డర్లో? బిస్కెట్స్ ఉన్నాయి సార్. బిస్కెట్స్, సమోసా. అవి తీసుకురా. చాయ్. చాయ్ కూడా. చాయ్. బో. ఓకే సార్. కూల్ డ్రింక్స్ తెస్తున్నా. త్వరగా రావయ్యా. ఇదిగో. ఏంటిది? కోకా కోలా, లిమ్కా. ఇదిగో బెదరావు. చెప్పు. సమోసా ఒకటి తీసుకురా. సమోసా లేదేం లేదు, ముందు బిల్లు కట్టు. బిల్లు కట్టాలా? కడతానా? అమ్మని 1000 రూపాయలా? ఇదేమన్నా పెద్ద 5 స్టార్ హోటల్ అంత బిల్లు రావటానికి? వీడు ఎప్పుడు వస్తాడో ఏంటో. లేడీస్ ఈడోడు కరువు బాధితుల్లాగా ఉన్నాడు. అవును, జీజీ. జీజీ కూర్చోండి బెదర్. అవును, వాడికి ఫోన్ చేస్తే నువ్వు వచ్చావేంటి? నేనే కారు ఓనర్. వాడేమో హీరోలా ఉన్నాడు, నువ్వేమో రోడ్ రోలర్లా ఉన్నావు. నీకు మ్యాటర్ అవసరమా ఆడవసరమా? మ్యాటరే ఉందా? ఏంటిది? ఆర్సీ. ఓకే ఓకే బ్రదరు, నీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు. కారు పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉన్నావు. అవును. వస్తువులు పోగొట్టుకున్న బాధలో నేను తిరుగుతున్నా. మనల్ని బకరాలు చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవును. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. మన ఇద్దరం కలిసి వెతుకుదాం. వచ్చిన దాంట్లో 50-50. కార్లో ఇవ్వను. కార్లో వద్దు, అయితే ఓకే. వస్తువుల్లో. నేనింతవరకు ఎందులోనూ ఓడిపోలేదు. నా కూతురు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రాక్టీస్ చేయి. ఎలాగైనా నువ్వు క్లబ్ ఛాంపియన్ అవ్వాలి. ఐశ్వర్య ఛాంపియన్ కావాలంటే మంచి కోచ్ కావాలన్నయ్య. ఇప్పటికిప్పుడు మంచి కోచ్ ఎవరు దొరుకుతారు? ఒకడున్నాడు సార్. మంచి కోచ్ అయినా? మంచి కోచ్ అంటారేంటి సార్? ఇప్పటికీ సానియా మిర్జా నాకు కోచింగ్ అడుగుతున్నా, ఈయన ఇవ్వట్లేదు సార్. ఓకే, తీసుకురా. ఓకే సార్. అన్నా, ఏందన్నా ఈ మేకగాని కథ? ఆడి కథ చాలా ఉంది కానీ ముందు నీ కథ ఏందో చెప్పు. నేను ఎందుకు వచ్చినా గుర్తొచ్చిందన్నా. అన్నా, నువ్వు అర్జెంటుగా ఆట నేర్పాలన్నా. రేయ్, బాస్ ఏడిపించడం వచ్చు, నేర్పించడం రాదు. నాకు ఆడే మూడు లేదు. అన్నా, నేను చెప్పేది అంటే నీకు 3 కాదన్నా, దాని తల్లి 4 కూడా వస్తుందన్నా. అంత మంచి కదా? అంత బాగుంటుందా? అరే శాంతి,
ఆడి సంగతి నువ్వు చూడు, ఈడి కథ నేనంట. అన్నా మా శేషాద్రి గారి కూతురు యుఎస్ నుంచి వచ్చిందన్న. ఆ అమ్మాయిని టెన్నిస్ ప్లేయర్ చేయాలనేది వాని కోరిక. అయితే ఇప్పుడు నువ్వు టెన్నిస్ కోచ్ గా వచ్చినావు అనుకో, నువ్వే పోయి కిడ్నాప్ ప్లాన్ చేసినావు అనుకో, 10 కోట్లు డిమాండ్ చేయన్నా. ఆయన దగ్గర మస్తు పైసలున్నాయి కాబట్టి 10కి 5 కలిపి 15 ఇస్తాడన్నా. 10 నీకు 5 నాకు. నాకు 10 సరేరా, నీకు 5 ఏంటి? అబ్బా నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసినావన్నా. 5 అంటే 5 ఫుల్ బాటిల్ అన్నా. 5 ఫుల్ బాటిల్సా? అలా క్లియర్ గా చెప్పు. ఓకేరా, ఆడతాం, నేర్పించేద్దాం. రై బస్ నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఇప్పుడు ఏంటి స్టంపులు, 3 స్టంపులు, ఒక బాలు, బ్యాటు పట్ట. దాని క్రికెట్ అంటారే. అవునా? టెన్నిస్ అంటే? అబ్బా రాత్రి పూట తుపుకు తుపుకు అని బ్యాట్ అందుకొని దోమలం కొడతాం కదా, ఆ గట్లనే గదే బ్యాట్ అందుకొని బాల్ తీసుకొని తప్పుకు తప్పుకొని కొడితే టెన్నిస్. అంతేరా? అంతే. అరే బస్ వెళ్ళి ఆ తప్పుకు తప్పుకు బ్యాట్ పట్టరా. అలాగే వెళ్ళిపోతే నేర్పించేద్దాం. 10-15 కోట్లు లాగేద్దాం. బయట వంట అలాంటి లేవురా. నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయితే నా బతుకు జమ్మల పడుకు జాతర అయిపోయింది. అసలు ఏంటంటే ఇంతకీ నేను చెప్పిన మ్యాటర్ ఏమైందిరా? అది చెప్పడానికే వచ్చా. చెప్పు. నువ్వు ఇచ్చిన కార్ నంబర్ బట్టి ఆ కారు సిటీలో రిచెస్ట్ పర్సన్ శేషాద్రిది. ఈ అమ్మాయి ఆయనకున్న ఏకైక కూతురు, పేరు ఐశ్వర్య, యుఎస్ లో చదువుకుంటుంది. ఇప్పుడు హ్యాబిట్స్ లో ఉంటుంది. లవ్ యూ రా. రేయ్ ఆడి ఫ్రెండ్ కి పోరికి తేడా తెలియకుండా నలిపెత్తుంటే మళ్ళీ బయట చెప్తాయంట్రా. ఇంకేం చేయమని రా, ఇంకేం చేయమని. అది కాదురా, తప్పుకోమ్మా. అబ్బా ఈ అమ్మాయిని మనోడు మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అందుకే ఇంత అందంగా గీసాడు. పొగుడుతున్నావా? అయ్యా థ్యాంక్ యూ రా. ఒరే మనకి లవ్లు గివ్లు వద్దురా. రే నాకు ఐశ్వర్యాన్ని మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. నాకు ఆ మేడ పైన దూకెళ్ళుందిరా. నన్ను ఎవరు ఆపకండి. ఎవరు రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు దూకాయి. టెన్నిస్ ఆడటానికి వెళ్తున్నానని చెప్పి డాడీని బాబాయ్ని భలే బుట్టలో వేశావు. అబద్ధం కాదు, నిజం. డాడీ సంతోషం కోసం ఆడతాను. నా కోసం డాడీ ఎన్నో చేశారు. సో ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ హిమ్.